ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధుల విడుదలకి ముహూర్తం ఫిక్స్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెలాఖరు వారంలో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. యాసంగి సీజన్లో కేవలం 2 ఎకరాలకు మాత్రమే భరోసా విడుదల చేసినటువంటి ప్రభుత్వం రైతు భరోసా విషయంలో రైతుల్లో తీవ్ర అసంతృప్తికి నెలకొంది. అయితే రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల సహాయాన్ని ఎన్నికల్లో ఎకరాకి 15,000 రూపాయలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం 12,000 రూపాయలు మాత్రం అందిస్తోంది. 5 లేదా 7.5 ఎకరాల వరకే రైతు భరోసా పరిమితం చేసే ఛాన్స్ కూడా ఉంది. రాష్ట్రంలో మొత్తం 1,40,00,000 ఎకరాలకి సాగు జరుగుతుండగా దానికి మాత్రమే ఇప్పుడు కేటాయించాలని డిసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, బీడు భూములు, రోడ్లు, కాలువల కింద పారిపోయినటువంటి భూములని గుర్తించి వాటి కోసం శాటిలైట్ సర్వే చేసి వాటిని దాదాపుగా తొలగించే అవకాశం కూడా ఉంది. ఈ దాదాపుగా 5,50,000 ఎకరాలని గుర్తించారు అధికారులు ఈ కోణంలో. సో ఇప్పుడు వీటన్నిటి కూడా రైతు భరోసా నిధులని కేటాయించకుండా నిలిపేందుకు కూడా అవకాశం కనబడుతోంది. ఇక అర్హుల జాబితా నుంచి ఆ రైతులను తొలగించే అవకాశం కూడా ఉంది. సో అటు రైతు భరోసా విషయంలో యాసంగి పంట కేవలం 2 ఎకరాల లోపు వారికి మాత్రమే ఇచ్చింది. నిజంగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తగ్గిపోతూ ఉన్నాయి. ఇచ్చిన హామీలనే 15,000 రూపాయలు అని చెప్పి 12,000 కుదించారు. సరే, ఆ 12,000 అయినా సరే ఏటా 500 చొప్పున పెంచుతాము, చివరాఖరణ మేము దిగిపోయేంత వరకు 15,000 సంతృప్తి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 2.5 ఏళ్ళు అయింది. కనీసం మొదటిసారి వాళ్ళు వచ్చినప్పుడు 12,000 రూపాయలు ఇచ్చారన్న వాళ్ళ లెక్క ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగానే చూసుకున్నా ఈ పాటికి ఏటా 1,000 రూపాయలు పెంచిన 14,000 రూపాయలు కావాల్సిందే. కానీ లేదు, ససేమిరా, నో ఛాన్స్ ఎట్ ఆల్. ఆ ఇచ్చేది ఏదైనా సరిగ్గా ఇస్తున్నారంటే అది కూడా లేదు, క్వశ్చన్ మార్క్. ఓ ఏడాది ఇస్తారు, ఓ ఏడాది ఇవ్వరు. మొదట్లో ఈ సన్నాలకు సంబంధించి బోనస్ విషయంలో కూడా క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అని చెప్పి మొదటి ఏడాది అబ్బబ్బో ఏం ప్రచారం, ఎన్ని రకాలుగా దుమారం రేపింది. కానీ ఆ తర్వాత చూస్తే మళ్ళీ క్వశ్చన్ మార్క్. అసలు ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఎందుకు జరగడం లేదు? అది ప్రభుత్వం నుంచే సూచనలు ఉన్నాయా లేదా అధికారుల వరకేనా? మొన్నటి మధ్య ఐకేపీ కేంద్రాల్లో కూడా వరి ధాన్యం వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే కొనుగోలు లేక కష్టాలు పడ్డారు రైతులంతా కూడా. ఆందోళన చేపట్టారు, నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్లు వచ్చి సద్దుమణిగించి మేము ఎటువంటి తూకం తీయకుండా, దాన్ని ఏమంటారు, కట్టింగ్స్ లేకుండా మేము కొనుగోలు చేస్తామని కలెక్టర్లు చెప్పిపోతే మళ్ళీ ఐకేపీ కేంద్రాల దగ్గర మళ్ళీ 4 కిలోలు కట్ చేశారు. ఇది జరగలేదా? కనీసం ఒక్క సమీక్ష లేదా? రైతులంటే ఇంత చిన్న చూప, రైతులంటే ఇంత మరీ దారుణంగా అనిపిస్తున్నారు. ఒక్క సమీక్ష లేకుండా ఉండిపోయిందా? ఒక్క సమీక్ష 2.5 ఏళ్ల కాలంలో రైతుల విషయంలో ఒక్క సమీక్ష చూపించండి. ఇక మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అసలు ఉన్నారా లేరో కూడా తెలియదు ఎవరికి. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? వరి ధాన్యం కొనుగోళ్ళప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మంత్రి, నాకు సంబంధం లేదు. ఊరియా అందుబాటులో లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, నాకు సంబంధం లేదు. రైతు భరోసా రావడం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, నాకు సంబంధం లేదు. మరి మీకు సంబంధం ఉన్న దేనికనంటే కేవలం మంత్రి పదవి అనుభవిస్తూ ఆ మంత్రి హోదాలో చేసేటువంటి ప్రతి చర్య మాత్రం మీకు సంబంధం. మొన్న నేను లాస్ట్ ఒక జర్నలిస్ట్గానే నేను ఆయన చివరిగా చూసింది ఎక్కడయ్యా అంటే మొన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో అమీర్పేటలో కనిపించారు ఆయన. అప్పటి నుంచి మళ్ళీ కనిపించట్లేదు. ఎక్కడున్నారో తెలియదు, ఏం సమీక్ష చేస్తున్నారో తెలియదు. ఇది నా వర్షన్ గారు పబ్లిక్ నుంచి వినిపిస్తున్న మాట. డెఫినెట్గా రైతులకు సంబంధించిన అంశం కాబట్టి ఈరోజు 4,000 లోపలికి వెళ్తున్నాయంటే అది రైతులు చేయడం మూలం కదా. మరి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారంటే డెఫినెట్గా ఇట్ షుడ్ బి ఏ క్వశ్చనబుల్ వన్. ఇది డెఫినెట్గా క్వశ్చన్ చేయాల్సిందే. సో ఇప్పటికీ రైతు భరోసా విషయంలో ఇప్పుడు ముహూర్తాలు ఫిక్స్ చేశారంట. ఈ వారం చివరాఖరులో, ఈ నెల చివరి వారంలో రైతు బంధు నిధులను వేసే అవకాశం ఉందట. మరి పోయిన యాసంగి కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే వచ్చినటువంటి నిధులని రిలీజ్ చేస్తారు లేదా? ఇప్పుడు వేసేవి పోయిన యాసంగికి సంబంధించివా, లేదు వచ్చే వర్షాకాలం పంటకు వేసుకోవడం కోసం వచ్చే రైతు భరోసాన? మరిన్ని అప్డేట్స్ ప్రతిని మధు అందిస్తారు. మధు, రైతులకు ఇచ్చినటువంటి హామీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీరుగారుస్తున్నటువంటి ఆరోపణ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా పబ్లిక్ నుంచి కూడా డిఫరెన్సెస్ ఆఫ్ వాయిస్ వస్తూ ఉన్నాయి. రైతు భరోసా ఓసారి వేస్తారు, ఓసారి వేయరు. ధాన్యానికి సంబంధించి సన్నాల విషయంలో 500 బోనస్ ఓసారి వస్తుందో ఓసారి రాదు. సో క్రిస్ క్రాస్గా ఉంది, ఒక్క సమీక్ష కూడా లేదు. ఇప్పుడు సరే, లేనటువంటి వాటిని తొలగిస్తున్నారు. రోడ్లు, పెట్రోల్ పంపులు, పడావుపడ్డ భూములు, తుమ్మలు చెట్లు మొలిసినవి, లేకుంటే సాగు యోగ్యం కానటువంటి భూములకు కూడా కేటాయిస్తున్నారు కాబట్టి వాటిని తొలగిస్తున్నారు. సరే, కానీ సాగు చేసే వాటికి కరెక్ట్గా ఇస్తున్నారా? అప్డేట్స్ ఏంటి?
నిజంగానే గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాకపోతే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి విషయంలోనే, ఈ నిధుల విషయంలోనే, రైతు భరోసా నిధుల విషయంలో తీవ్రంగా రైతుల ఆగ్రహానికి గురవుతుంది ప్రభుత్వం. మళ్ళీ ఈ సంబంధించినటువంటి ఈ దఫా ఈ నెలాఖరులో చివరి వారంలో రైతు భరోసా నుంచి నిధులు విడుదల చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొదటి నుంచి ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురవుతా ఉంది. ఏదో ఒక సందర్భంలో మాత్రమే ఎలక్షన్ల సమయంలోనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నటువంటి అపవాదం మూటగట్టుకుంది. ఆల్రెడీ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తా ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పెద్ద ఎత్తున కావాలని రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్, అటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు స్ట్రైట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాళ్ళు టార్గెట్ చేస్తా ఉన్నారు రైతుల విషయంలో, ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విషయంలో. ప్రస్తుతం మొన్న 2 ఎకరాల వరకు మాత్రమే భరోసా ఇచ్చేసి ఆపారు. అంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవా, లేదంటే నిజంగానే దీన్ని మెల్లిమెల్లిగా దీన్ని కుదించే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి చర్చ ఉంది. అంతకుముందు మనం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ ప్రకారంగా చూస్తే శాటిలైట్ సర్వే చేస్తా ఉన్నామనేటువంటి స్టేట్ చేశారు. అంటే సాగు చేసేటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనేటువంటిది మంచి అభిప్రాయమే దాంట్లో, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం వెనకడుగు వేస్తా ఉంది. శాటిలైట్ సర్వేలో ఎక్కడ సాగు చేస్తా ఉన్నారు భూమి, దాన్ని గుర్తించి అంత మీద మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో ముట్టలు, బాగు, రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి కానీ ఒకవేళ పెద్ద ఎత్తున భూమి నుండి సాగు చేయకపోతే దానికి పెట్టుబడి సహాయం ఇవ్వద్దు అనేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా సగరత్తు కొనసాగింది. కానీ క్లియర్ డిసిషన్ చెప్పకపోవడంతో రైతుల ఆగ్రహానికి గురవుతా ఉంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, బీడి భూములు, రోడ్లు, కాలువలు, దీని కింద పోయిన భూముల కోసం శాటిలైట్ సర్వే అయితే రిపోర్ట్ ఉంది, ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది. మరి ఈ జాబితాకి సంబంధించి ఎట్లాంటి జాబితా తయారవుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. మొత్తం రాష్ట్రంలో 1,40 ఎకరాలకు సంబంధించినటువంటి సాగు భూమి ఉంటే ఇంత మేర రైతు భరోసా నిధులు పడుతున్నాయి అనేటువంటి ప్రభుత్వం దగ్గర పూర్తి డేటా ఉంది. ఇప్పటికే వారికి బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మొదటి ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ నుంచి కానీ, లేదంటే రీసెంట్ గా ఆర్టీవీలో అన్సెన్సర్డ్ లో పాల్గొన్న కవిత గారు కూడా చెప్తున్న మాట ఏంటంటే, రైతుల విషయంలో ఈ 2.5 ఏళ్ల కాలంలో ఒక్క సమీక్ష కూడా చేయలేదంటూ మహాప్రభు అంటూ మాట్లాడుకొచ్చారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి. అంటే ఇంతలా ప్రతిపక్షాలు, అటు బీజేపీ కూడా కల్లాల వద్దకి బీజేపీ అని చెప్పి వాళ్ళు కార్యక్రమం తీసుకున్నారు. సో ఇంతలా ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ అందరూ కూడా ఒక్క సమీక్ష లేదంటూ నిర్ణయించినా, సమీక్ష లేదంటూ మాట్లాడినా అటు ముఖ్యమంత్రిలో కానీ సంబంధిత శాఖ మంత్రిలో కానీ చెల్లడం లేదు. యూరియా విషయంలో అడుగుతుంటే మాకు సంబంధం లేదు, అటు కేంద్ర ప్రభుత్వ పరిధి అంటారు. రైతు భరోసా విషయంలో అడిగితే మేము నిధులు లేకనే కుదించామంటారు. నిధులు లేక కుదించినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు పూర్తిగా ఇంప్లిమెంట్ చేయరు. లేదు అటు ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయంటే అది లేదు. ఒకవేళ కొనుగోలు చేసినా ఇస్తాన్న బెనిఫిట్ 500 రూపాయల బోనస్ కూడా లేదు. ఇన్ని రకాలుగా జరుగుతూ ఉన్నా సంబంధిత శాఖ మంత్రి ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు? ఇన్ని జరుగుతున్నా, ఇన్ని ఫైట్స్ వినిపిస్తున్నా కేవలం పొలిటీషియన్ నుంచే కాదు, సామాన్య జనం కూడా ఈసారి రోడ్లు ఎక్కారు, ఆందోళనలు చేపట్టారు, నిరసన వ్యక్తం చేశారు. ఇన్ని జరుగుతున్నా ఎందుకు చెల్లడం లేదనుకోవాలి? అంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అనేటువంటి గతంలో ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. మొన్న రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా నిధులు డైరెక్ట్ గా అకౌంట్ లో వేస్తాము, ప్రభుత్వం దగ్గర నిధులు సమకూరున్నాయి అనేటువంటి చెప్పి స్టేట్మెంట్ చేసిన తర్వాత కూడా ఇంకా పెండింగ్ పెట్టడం యాసంగికి సంబంధించి కేవలం 2 ఎకరాలకు మాత్రమే మొన్నటి వరకు అకౌంట్ లో డబ్బులు వేశారు. ఇంకా వాటికి పెండింగ్ ఉంది. రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. వాస్తవానికి వర్షాకాలం ప్రారంభమయ్యేటువంటి ముంగట్నే వారికి పెట్టుబడి సహాయం అందితే దీనికి సంబంధించిన నాట్లు వేయడం కానీ, దానికి ప్రిపేర్ కావడం కానీ రైతులు సిద్ధంగా ఉంటారు. ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయి ప్రిపరేషన్ లేకపోవడం, వర్షాకాలం అంటే మాన్సూన్ స్టార్ట్ అవుతా ఉంది, వాళ్ళకి ఇప్పటికే వాళ్ళకి అందాల్సినటువంటి డబ్బులు అందకపోవడం, ఇప్పుడు ఇంకా ప్రభుత్వం లేట్ గా డిసిజన్ తీసుకోవడం, అది కూడా ఈ నెల చివరి వారంలో వేస్తామనేటువంటి సూత్రప్రాయ నిర్ణయం తీసుకోవడంతో చర్చ జరుగుతుంది. రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి డిమాండ్ ఉంది ప్రతిపక్షాల నుంచి. చూడాలి ఏం జరుగుతుందో. దీన్ని కుదించే ప్రయత్నం చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అంటే 5 ఎకరాల వరకు ఇవ్వాలా, లేదంటే కేవలం సాగు చేసే భూములకే ఇవ్వాలనేటువంటి దానిపైన కూడా కసరత్తు కొనసాగుతారు. రైట్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే, ఇప్పుడు ఇచ్చేటువంటి విడుదల చేసినటువంటి తదుపరి రైతు భరోసా నిధులు కూడా ఈ నెక్స్ట్ వారంలో, లేకపోతే ఈ నెల చివరి వారంలో రాబోయేటువంటి నిధులు కూడా గతంలో యాసంగికి పెండింగ్ ఉన్నటువంటి నిధులా, లేదంటే వచ్చేటువంటి వర్షాకాలానికి ముందస్తుగా రైతు భరోసానా? అంటే వాస్తవానికి రైతు భరోసా కింద ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల్లో మొత్తం
దాంట్లో 1 ఎకరా నుంచి 5 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళలో 90% రైతులు ఉన్నారు. దీంతో 1 ఎకరా, అర ఎకరా, తర్వాత 2.5, 3.5 ఎకరాల వరకు, 4 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళలో దాంట్లో ఎక్కువ శాతం ఉండగా 5 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. అంటే పెద్ద ఎత్తున భూములు కలిగి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి మెల్లిగా వేసినా పర్వాలేదు, మొదట్లో సాగు చేసేటువంటి వారికి చిన్న సన్నకారు రైతులకు వేయాలనేటువంటి ఆలోచనతో వేస్తున్నామని గతంలో ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంత ల్యాండ్ గ్యాప్ తీసుకుంటూ వేయడం అనేటువంటిది రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు ఇందులో సమాధానం చెప్పాలనేటువంటి ప్రతిపక్షాల డిమాండ్స్ కానీ విషయంలో చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికైతే ప్రభుత్వం ఈ నెల ఆఖరి చివరి వరకైనా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తే రైతు భరోసా కింద నిధుల విషయంలో కాస్త రైతులకు ఉపశమనం ఉండే అవకాశం ఉంది. లేదంటే మాత్రం నెక్స్ట్ ఫ్యూచర్ లో నిజంగానే రైతు భరోసా ఇప్పుడు జరిగేటువంటి సీజన్ కైనా మధు, ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాల సీజన్ కైనా ఈ రైతు భరోసా ఇప్పుడు వేసేది ఎగ్జాక్ట్లీ అంటే దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ పోతుంది ప్రభుత్వం అనేటువంటి చర్చ జరుగుతుంది. రైతుల విషయంలో ఎందుకు నిధులనేమి ఒకటైనా దీన్ని స్ట్రీమ్ లైన్ చేసేటువంటి దాంట్లో ప్రధాన భాగం అనేటువంటిది కాస్త చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించిన విషయంలో ఇంకా ఎట్లా ముందుకు పోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా రైతు భరోసా విషయంలో ప్రభుత్వం 15,000 అని చెప్పి హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత 12,000 కుదించిన ఎన్ని రకాలుగా రైతులకు సంబంధించి కొంత నిధులు లేవని చెప్పినా కూడా కాంప్రమైజ్ అయ్యారు. కేవలం రైతులకు సంబంధించిన అంశం కాదు, చాలా సందర్భాల్లో కూడా నిధులు లేవని చెప్పడంతో కాంప్రమైజ్ అవుతున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ అమలయ్యేటువంటిదైనా ప్రక్రియ కరెక్ట్గా అమలు అవ్వాలి కదా. 2.5 ఏళ్ల కాలంలో ఒక్క రైతు సమీక్ష లేదు. మేము రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీని ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని చేశామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. ఇంకా జిల్లాల వారీగా జిల్లాకి 1000 మంది చొప్పున సుమారుగా 33 జిల్లాల్లో అంతమంది రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కారణం కేవలం టెక్నికల్ ఎర్రర్స్, చిన్న చిన్న సమస్యలు, టెక్నికల్ ఎర్రర్స్, ఆధార్ కార్డ్ మ్యాచ్ కానీ 2-3 బ్యాంకుల్లో లోన్ ఉండడం కానీ అటువంటి చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్స్ కారణంగా పూర్తిగా రైతు రుణమాఫీ కాని వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు. కానీ వాటి గురించి పట్టింపు లేదు, వాటి గురించి ప్రస్తావన లేదు, పట్టింపు లేదు. రైతు భరోసా విషయంలో 12,000 ఇస్తానని చెప్పినప్పటికీ ఆ 12,000 అయినా ఓసారి అమలు అవుతుందో ఓసారి అమలు కాదు. ఓ ఏడాది ఇస్తారు, ఓ ఏడాది ఇయ్యరు. యాసంగి పంటకి ఈ రోజుకి ధాన్యం అమ్ముకున్న ఇంతవరకు యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల కాలేదు. కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదలైపోయాయి. ఇక వర్షాకాలానికి సంబంధించి ఈ నెల చివరి వారంలో వేస్తారట. ఎలా వేస్తారు, ఎప్పుడు వేస్తారు చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? రైతులకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కరెక్ట్గానే చేస్తోంది, అంతా సవ్యంగా ఉందని మీరు అనుకుంటున్నారా? సో రైతులుగా మీకున్న అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఏం క్వశ్చన్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU